తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కాయి. ఇక తాజాగా 50 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. హన్మకొండ హయగ్రీవ గ్రౌండ్స్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ జెండా ఊపి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సును సర్వీసులను ప్రారంభించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు బస్సులో కొంత దూరం ప్రయాణించారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. వరంగల్ ప్రాంతానికి మొత్తం 112 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు జరగగా మొదటి దశలో ఈరోజు 50 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించినట్లు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకా కొండా సురేఖ తెలిపారు. సంక్రాంతిలోపు మరో 25 బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇక అనంతరం మిగిలిన బస్సులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు మంత్రులు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి కనపడడం లేదు, కానీ ఏదో విమర్శలు చేయాలని మాత్రమే విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు రోజు రోజు ఏ కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తుంది మీ కళ్ళ ముందట కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఆటో వాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆటో వాళ్ళని అన్యాయం చేసిందే కేటీఆర్. ఊబర్ని తీసుకొచ్చి ఆటో వాళ్ళకి పాపం పని లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేటీఆర్ మాత్రమే అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. బస్ ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించుకున్నాం. డిసెంబర్ 9, 2023 ఇలా 6వ తేదీ జనవరి 2025 దాదాపు సంవత్సరం దాటి కొద్ది రోజులు అవుతుంటే ఇప్పటికీ 125 కోట్ల మంది మహిళలు వివిధ గమ్య స్థానాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సును ప్రయాణానికి ఉపయోగించుకున్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తా ఉన్నాను. అటువంటి ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరగాలని ఆనాడు ఆర్టీసీని మూసేసే పరిస్థితి నుంచి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకురావడానికి ఈ ప్రభుత్వం అనేక రకాలుగా కార్యక్రమాలు తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల యొక్క అసహనాన్ని తొలగించడానికి వారికి ఉండబడేటువంటి పిఆర్సీని ఇస్తూ వారికి ఉన్నటువంటి 2013 పెండింగ్ యొక్క ఆ డిపాజిట్స్ ను వాపసిస్తూ దాంతో పాటుగా కారుణ్య నియామకాలు చేస్తూ పని ఒత్తిడిని తగ్గించడానికి 3000 ఉద్యోగాల నియామకాలకు అనుమతి తీసుకొని ప్రయాణికుల సంఖ్య డిమాండ్ పెరిగింది. మా రాజ్యంలో ఒడ్లు వేసిన మద్దతు ధరతో పాటు మీకు క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పి సన్నధాన్యానికి 500 రూపాయలు ఇచ్చి రైతును రాజును చేసింది మన ఇందిరమ్మ ప్రభుత్వం అవునా కాదా అనేది ఆ దొరగారు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం, పేదోళ్ల ప్రభుత్వం అంటేనే ప్రతి పేదోడి గుండెల్లో ఉంది ఇందిరమ్మ రాజ్యం. అటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏ మంచి కార్యక్రమాన్ని చేపట్టినా దానికి ఏదో ఒక కలరేసి దాన్ని మభ్యపెట్టి ప్రజలకి తప్పు ద్వారా తీసుకువెళ్తుంది ఆనాటి ప్రభుత్వ పెద్దలు. ఏదైతే మీడియాని, సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని దాన్ని పదే పదే నిజాన్ని